హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ క్లిక్ చేశారంటేనే మీరు ఏదో కొత్తదాన్ని కోరుకుంటున్నాను అర్థం. సో కొత్త రకమైనటువంటి రివ్యూతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. రెగ్యులర్ రివ్యూలో కాకుండా దీనికి వచ్చే ముందుకు వెనక్కి స్క్రిప్ట్ లాగా స్టోరీలా వెరైటీ చెప్పుకుందాం. పాయింట్లోకి వెళ్తే పాపం విష్ణుప్రియ తెగ బాధపడిపోతుంది. ఒకప్పుడు బిగ్ బాస్కి విష్ణుప్రియ రమ్మని పిలిస్తే ఆడస్తాడా అని చెప్పింది. ఇప్పుడేమో తీరా వాళ్ళు వచ్చేసి మేడం బాగుంటుంది మేడం, ఎందుకంటే మీకు మస్తు డబ్బులు వస్తుంది మేడం, హైయెస్ట్ రెమ్యునేషన్ ఇస్తాం మేడం, సూపర్ ఉంటుంది మేడం, మీకు పర్సనల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది మేడం, మస్తు పేరు వస్తుంది, మూవీస్ వస్తాయి, అన్నీ వస్తాయి అంటే అదో బాగానే ఉంది సీనా అని చెప్పేసి కవర్ అయిపోయి కన్విన్స్ అయిపోయి వచ్చేసింది. తీరా వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళు ఇలా ఎపిసోడ్కి చూసి నాగార్జున సార్తో చెప్పేస్తా పర్సనల్ డెవలప్మెంట్ చెప్పేసి తీసుకొచ్చారు. వీడినేమో పంటిమాల క్లీనింగ్ అని చేపిస్తారు, నేను ఉండా అని చెప్పేసి అసలు లిటరల్లీ ఏడ్చుడు ఒకటే తక్కువ. ఏడ్చింది అనుకుంటా కూడా ఏడ్చింది నిజమే కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ నా మాట వచ్చేది కట్ చేస్తే ఇంత కష్టపడి. సరే ఈ మొక్కతే నా ఏడ్చింది అనుకుంటే పాపం నైనిక కూడా అమ్మ ఇదంతా నా రాంగ్ డిసిషన్ వల్లే జరిగింది, తప్పు చేస్తాను, ఐ మేడ్ ఏ మిస్టేక్ అని బాధపడుతుంది. ఆ మొక్కదేనా కాదు, కిరాక్ సీత కూడా ఉందిగా, కిరాక్ సీత గురించి అయితే బాధపడదు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరికంటే ఎక్కువ బాధపడిపోతుంది ఆమె. ఏడ్చుడు అమ్మో సూపర్ ఏడ్చింది చాలా ఏడ్చింది అని అర్థం. చాలాసేపు ఏడ్చింది, చాలా బాధపడింది, చాలా బాధపడింది. ఎందుకంటే నేను మనిషి అనుకుంటున్నారా మరేదైనా అనుకుంటున్నారా మీరు? అంటే పని చేయించుకోవాలి కానీ మళ్ళీ ఇంత ఇన్హ్యూమన్ ఎలా తయారయ్యారండి. నేను కుక్కలా కూడా ట్రీట్ చేయట్లేదు, చెత్తపుట్లో పడేసింది తీసి మళ్ళీ మాతో పని చేయిస్తున్నారండి అని తను లిటరల్ చాలాసేపు ఏడ్చింది. ఐఎమ్ సో సాడ్, చాలా జరిగింది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది దీనికోసం తెలుసుకుందాం. దాంతోపాటు 2 కొత్త విషయాలు కూడా ఉన్నాయండి. అవేంటనుకుంటున్నారా? పాపం ఎప్పుడు అరుస్తూ స్క్రీన్ స్పేస్కి మాత్రమే నేను బిగ్ బాస్కి వచ్చినట్టు చెప్పుకుంటూ ఎప్పుడు గలగల అరుస్తూ గొడవలు పడుతూ ఉండేటువంటి మన సోనియా ఇలా పాపం స్క్రీన్ స్పేస్ చాలు కడుపు నిండిపోయింది అన్నట్టుగా చాలా అసలు స్క్రీన్ స్పేసే నాకు అవసరం లేదు, నేను షోలోనే లేవేమో అన్నట్టు ఉందా లేదా అన్నట్టుంది. నాకు తెలిసి 2 విషయాలు అయి ఉండాలి. తను చెప్పింది ఏంటంటే ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారని, నాకు తెలిసి ఇంట్లో వాళ్ళని గుర్తొచ్చి ఉండాలి, లేదా ఇంటికి వెళ్ళిపోతానేమో అని భయం అని వేసి ఉండాలి. ఎలిమినేషన్ అయిపోతానేమో, నేను కొంచెం ఓవర్ చేస్తున్నానేమో తగ్గించుకోవాలని తెలుసు. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం ఉంటుంది, ఒకటి ఏదో మీరే ఊహించుకోండి. సో మొత్తంగా కొంచెం సోనియా సైలెంట్ అయిపోయింది అనమాట. సైలెంట్, సారీ, కొంచెం వి మిస్ యూ సోనియా, కొంచెం మీ గొడవని మిస్ అయ్యాం, అంటే గొడవలో కూడా మిమ్మల్ని మిస్ అయ్యాం. ఎనీవేస్ సరే సోనియా సార్ని పక్కన పెడితే మణికంఠ పాపం పొద్దున్న లేస్తే ఏడుపు రాజాకి బ్రాండ్ అంబాసిడర్ ఉంటుండే, ఇప్పుడు ఆయన వదిలేస్తాడుగా మంచిగా అయిపోయింది. అసలు ఏడుపు ఒకసారి ఏడవలే, కాకపోతే ఏడుపు పోయి మన ఆదిత్యం వాళ్ళ మీద ఇమిటేషన్ చేస్తూ నవ్విస్తూ మన డ్రాయింగ్స్ చేస్తూ ఈయన మన నాగమణికంఠ నేనా మారిపోయిండే భలే మారిపోయాడుగా అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ చేంజ్ ఓవర్ కూడా చాలా ఆ చేంజ్ ఓవర్ కూడా నష్టం లేకపోలేదండో. ఎందుకంటే మనిషి అంత బాగా మారాడంటే ఒకటి స్క్రిప్ట్ అన్న ఉండాలి, హ్యూజ్ బ్రెయిన్ పెట్టి, లేదా నిజం అంటే ఏదో అరే అమ్మ ఎంత మారిండో గ్రాఫ్ ఎంత బాగా పైకి పోయింది అని చెప్పుకోవడానికన్నా ఉండాలి, లేదంటే నిజంగానే మారి ఉండాలి. నిజమైన మార్పు అయితే చూద్దాం, తెలిసిపోతుంది కదా. మనం రేపు కూడా చూస్తాం, మెల్లుని కూడా చూస్తాంగా, తెలిసిపోతుంది నిజమైన గ్రాఫా లేదంటే అది కావాలని చేసినటువంటి మేకప్ గ్రాఫా అనేది. లెన్స్ ఓకే. నిన్న మనం ఒక గేమ్ చూసాం బిగ్ బాస్ హౌస్లో. ఏంటి ఆ గేము? అదే బాల్ పట్టు గోల్ కొట్టు. ఆ గేమ్లో ఎవరు గెలిచారు? వీ నోస్ వెరీ వెల్. అబ్బాయి నవీన్ గోల్ చేస్తాడు, కట్ చేస్తే యశ్విని వాళ్ళు గెలిచారు. ఓకే, ఇప్పుడు కట్ చేస్తే బిగ్ బాస్ సెకండ్ గేమ్ పెట్టారనమాట. ఆ సెకండ్ గేమ్ ఏంటబ్బా అంటే లూప్ ద హూప్స్. అంగ్రేజీ పేర్లు పెడతారేంటండి, తెలుగు షో పెట్టుకొని కొంచెం తెలుగులో పెట్టుకోవచ్చు. ఈ హూప్స్ అనే పద్ధతి మళ్ళీ నాకు మీనింగ్ లేక నేను గూగుల్లో కొట్టుకొని అంత కష్టం ఎందుకు, నార్మల్గా పైపులు అని చెప్పేసి అది అయిపోతుండే కదా, ఇట్లా సర్కిల్లా ఉండేటి అని చెప్పి. సరే ఏదైతేనే కానీ ఆ మెల్లేసుకొని చెప్పేసి ఆడాలో పిచ్చి గేమ్ పెట్టారండి. కాకపోతే ఉన్న ట్రిక్ కల్లా చేతులు పట్టుకొని ఉండాలి, ఇక్కడ నుంచి అక్కడికి పైపు అదేదో తీసుకెళ్ళాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. నేను బాగానే ట్రై చేశాను, ట్రై చేశారు. ఎవరు ట్రై చేశారు? అయితే ఇది గేమ్ అయితే ఇది గేమ్లో రూల్స్ ఏంటంటే చేతులు విడకూడదు, పట్టుకొని ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే ఈ మన యష్మి వాళ్ళేమో పద్ధతిగా ఆడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మేము రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్సే పాటిస్తామని పట్టుకొని కూర్చుని ఉన్నారు. ఈ నైనిక టీం వాళ్ళేమో అట్లా కాదు, మేము గెలవాలి కాబట్టి స్ట్రాటజీ వాడతామని చెప్పేసి ఉండినారు అనమాట. సో ఈయన స్ట్రాటజీ ఏమైపోయిందంటే స్ట్రాటజీ వర్క్ అయింది. సంచాలకు వచ్చేసి స్ట్రాటజీ విన్నర్స్, స్ట్రాటజీ వాడిన వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. పాపం నైనిక టీం వాళ్ళు గెలిచేశారు.
ఓ మై గాడ్, వాళ్ళో గేమ్ వీలో గేమ్ గెలిచేస్తారు. మరి ఏం చేయాలి? రిజల్ట్ రావాలంటే మూడో గేమ్ పెట్టాలి. మూడో గేమ్ పెట్టింది బిగ్ బాస్. ఆ మూడో గేమే కట్ చేస్తే ఇటుకెళ్ళి బ్యాలెన్స్ చేయాలి. జీవితాలకి బ్యాలెన్స్ లేదు, ఇటుకెళ్ళి నేను బ్యాలెన్స్ చేయమంటావు స్వామి. సరే బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి బ్యాలెన్స్ ఆటలు దిగిరు. కాసేపు ఇద్దరు తొండాట ఆడుకురు. అన్ఫేర్ గేమ్స్ మధ్యలో సంచాలకి కోపం వచ్చింది. ఎంతసేపు ఆడతాడు తొందరట, అన్ఫేర్ గేమ్స్ ఇక్కడ నుంచి లేదు, ఇద్దరు ఫేర్గా ఆడండి అమ్మా అని చెప్పారు. ఇద్దరు ఫేర్గా ఆడమని చెప్పినప్పుడు కరెక్ట్ బజర్ వచ్చే టైంకి యష్మి వాళ్ళ ఏమో 4 ఇటుకలు నిలబడి ఉన్నాయి, వీళ్ళ ఏమో విష్ణుప్రియ పడుతుంది, ఆ 3 ఇటుకలలో ఊతుంది. అయిపోయింది, ఇంకేముంది ఆ మూత అది బయటకు వచ్చేసరికి అది కూడా పడిపోయింది. ఎనీవేస్ మొత్తంగా 2 గేమ్స్ గెలిచి యష్మి వాళ్ళు విన్నర్స్గా నిలిచారు. ఆ విన్నర్స్ కావడంతో నిఖిల్ టీంలో ఉన్నటువంటి సోనియాని వీళ్ళ జట్టులోకి తీసుకునేటువంటి బంపర్ ఆఫ్ అని కొట్టేస్తారనమాట. సో వీళ్ళ టీం మరింత పెరిగింది, 5 నుంచి 6 అయ్యారు. మన సినిమాలో 2 నుంచి మేము 3 అయ్యామన్నట్టు వాళ్ళ 5 నుంచి 6 అయ్యారు. ఎనీవేస్ ఇంతటితోటే కథ అయిపోయిందా? ఇక్కడే కథ స్టార్ట్ అయింది. అప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, రండి అని చెప్పేసి ముగ్గురిని కన్వెన్షన్ రూమ్కి పిలిచింది. ఎవరిని? నిఖిల్ని, నైనికాని అండ్ యష్మిని. సరే పోయిరు, ముగ్గురు కన్వెన్షన్ రూమ్స్కి వెళ్ళిరు. వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చింది. యష్మి, మీరు గెలిచారు కదా, మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే మీరు లగ్జరీ రూమ్లో ఉండొచ్చు. అండ్ లగ్జరీ రూమ్ ఇచ్చారు, లగ్జరీ రూమ్లో కూల్ డ్రింక్స్ ఇచ్చారు, చాక్లెట్స్ ఇచ్చారు, పండగ చేసుకో పొర్రి అని చెప్పారు. డ్రాగన్ రూమ్ అంటే అదేదో వెరైటీ రూమ్. సరే ఎనీవేస్ డ్రాగన్ రూమ్ పక్కన పెడదాం, పాయింట్స్కి వద్దాం. వీళ్ళు కన్ఫ్యూషన్ రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఏంటి అబ్బా అంటే, మీరు పని చేయాల్సిన అవసరం లేదు, పని చేద్దాం ఫెంటాబులస్, పైనతో పాటు మీరు పక్కన పని చెప్పొచ్చు. ఆ పక్క అంటే ఉన్న ఈ 2 జట్లలో 2 క్లాన్స్లో ఎవరు పని చేయాలో కూడా మీరే డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎవరికి ఎంత పని చెప్పాలో కూడా డిసైడ్ చేసే అధికారం. ఇది బంపర్ ఆఫర్ కదా అని ఈమె ఇక్కడే యష్మి కొంచెం బురవాడిందో తెలియదు, ఆమె గేమ్ ప్లానో తెలియదు, లేదంటే ఒకరిని ప్రసన్నం చేసుకోవడం కోసమో తెలీదు, పాత పరిచయాలు గ్రూప్ గేమ్స్ ఏదైతే నేను మీ నచ్చిన పేరు పెట్టుకోండి. ఆమె ఏం చేసింది, ఓన్లీ కుకింగ్ మాత్రం నిఖిల్కి ఇచ్చింది. అండ్ నిఖిల్ క్లాన్స్కి మిగతా అన్ని పనులు, క్లీనింగ్, వాషింగ్, అది బొక్కలు కడగడం కానివ్వండి, ఇల్లు కడగడం, తుడవడం, అన్నీగా మిగతా పనులు, గార్డెనింగ్, అన్ని పనులు పాప నైనికాకి ఇచ్చింది. ఇది కొంచెం గుదిబండ లాంటిదే నైనికాకి, ఎందుకంటే అది ఈజీ కాదు కదండి. ఎలా చేస్తారు? 12 మంది చేస్తే పని మీరు 5కి ఇచ్చేసి చై అంటే ఏం చేస్తారు పాపం? టూ మచ్ ఆఫ్ ప్రెషర్ కదా. ఇప్పుడు నార్మల్గా నాకు అర్థంగా కడుగుతాను, అంత పెద్ద హాల్ పెట్టి మొత్తం కలర్స్ పెట్టి మొత్తం ఆర్టిఫిషియల్ పెట్టింది ఎందుకు? వీళ్ళకి పెద్దంత పని ఉండాలి. ఆ పని చేయడంలో కలిసి పని చేసుకుంటూ కొన్నిసార్లు పరిచయాలు పెరగాలి, అని పని చేయలేక గొడవలు జరగాలి, ఇన్ని ఉంటాయి కాబట్టి. లేదా ఒక నార్మల్ ఇల్లు కట్టేసి అందులో బిగ్ బాస్ అవుట్ నిర్వహించలేమంటారా? వై? అదే ట్విస్ట్ కదా. ఎనీవేస్ మొత్తంగా ఎలా చెప్పి అయితే ఆమె బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు మొత్తంగా బిగ్ బాస్. ఇంకేముంది, ఏం చేద్దాం మనం అని ఒక పంచవర్ష ప్లాన్ చేసుకుని వీళ్ళు ఎవరు యష్మి టీం పోయిరు, రూమ్లో సెలబ్రేట్ చేసుకురు, మంచిగా కూల్ డ్రింక్స్ తాగిరు బాగానే ఉంది. కూల్ డ్రింక్ తాగిన దగ్గర కొట్లాట స్టార్ట్ అయింది. కూల్ డ్రింక్ తాగితే కొట్లాట అయింది కదా అంటవా? అదే చెప్తున్నా. కూల్ డ్రింక్స్ తాగి కదా, మరి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటే దాన్ని ఏం చేయాలి? కూల్ డ్రింక్తో పాటు నార్మల్ ఏం చేస్తారు, ఎవరైనా పడేస్తారు కదా. పడేసిన అభి ఖాళీగా ఉంటాడా? పడేస్తుంది అక్కడ పెడితే పడేసుకుంటారు కదా అంటాడు. ఎవరు? నీ ప్రేరణి. ఆ అమ్మాయి మరీ కాదు, అమ్మాయికమ్మా అతి తెలివితోనమ్మా, నాకైతే తెలియదు. చెత్తపుట్టలో పడేసిందని మళ్ళీ చేయబెట్టి తీసి మన టేబుల్ పెట్టింది. ఆ పెట్టిలో సరే పెట్టింది, ఎవరు చూడలేదు అంటే కెమెరాలు మాత్రమే చూసినట్టు నాగార్జున సాటర్డే క్లాస్ తీసుకుంటారు, ఇంకేదో అనుకోవచ్చు. కాదు, మళ్ళీ దానికి పడేసిన మళ్ళీ తీసి పెట్టింది తెలుసా అని పెద్ద పెద్ద నవ్వుకుంటా అందరితో అక్కడక్కడక్కడ తిరుగుతుంటే అది ఎవరు ఇలా కిరాక్ సీతైనది. ఇలా నన్ను మనిషి అనుకుంటున్నారా, జంతువు అనుకుంటున్నారా, కుక్కర్ అనుకుంటున్నారా, మనిషి అనుకుంటున్నారా? పడేసింది తీసి మళ్ళీ టేబుల్ మీద పెడతారా అని ఆమె తెగ హట్ అయిపోయింది. తినేటప్పుడు అది సరే ఆమె అన్నం ఆమె పాటుకి ఏదో అన్నం వేసుకుని తింటుందండి పాపం. ఈయన ఉంటాడు కదా అభయ్ నవీన్, ఇంకా మేము కింగ్లం అయిపోయామని చెప్పేసి బంపర్ ఆఫర్ లెక్కల ఆయన అట్టు నిఖిల్ దీంతో నేను మనం అట్టేసుకునేది ఓకే ఓకే అని చెప్పేసి అట్టేసుకుంటుంటాడు. అప్పుడు కిరాక్స్ అయితే ఖాళీగా ఉంటుందా? 12 మంది పని మొత్తం మమ్మల్ని 5 మంది చేయమంటారా? మళ్ళీ ఇప్పుడు ఉన్న ఒక పని అనిపించింది ఏంటి, నిఖిలానికి ఇచ్చింది ఒక పని, అదేంటి వంట పని. ఆ వంట పని కూడా మళ్ళీ మీరే సాయం చేసుకుంటారా? ఆమెకి ఎక్కడో కాలింది మనసులో. వెంటనే మాకు కూడా సాయం చేయొచ్చు కదా అని అడిగింది. లేదంటే వాళ్ళకి ఎందుకు చేస్తారు, వాళ్ళ పని మీరు ఎట్లా చేస్తారని సెన్స్లో అడిగింది. ఆయన అదేంటి మా ఇష్టం, మేము నిఖిల్ని అడిగే నేను నిఖిల్ని అడిగే వేసుకుంటాను గుడ్డు, ఆయన అడిగే వేసుకుని మాకు కూడా సాయం చేయని ఈమె అడిగింది. మీకు చెప్పే అధికారం లేదు, అది నా ఇష్టం, నేను చేయా నేను అన్నాడు. నీ ఇష్టం ఎట్లయితుంది, నువ్వు అట్లయితే నేను నీ గిన్నెలు అడిగా
అని ఈయన అన్నాడు. నువ్వే నా ఇంట్లోకి వచ్చి పని చేస్తలేవు అని ఆయన అన్నాడు. ఇక మాట 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 పెరిగింది. కానీ టెక్నికల్లీ స్పీకింగ్ ఇది గొడవ పడే థింగ్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు గేమ్లో అఫీషియల్ గెలిచారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకి ఆ బంపర్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి చేసుకుంటుండు. ఈమె బాధ ఏంది, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఏ పడితే వండుకొని తింటే ఆ బొక్కల డిపార్ట్మెంట్ కూడా మాదే కాబట్టి పొద్దుంతా నేను దోమతూ కూర్చుంటే నా ఆట ఎవరు ఆడతాడు, నా పరిస్థితి ఏంటంటే. బట్ నాకు ఒక పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ కూడా తప్పలేదు. ఎందుకంటే పొద్దుంతా బొక్కలు దమ్ముకుంటూ కూర్చుండి పొద్దుంత ఇల్లుని క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే నా గేమ్ ఏంటంటే. కానీ బిగ్ బాస్లో గేమ్ అంటే ఓన్లీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే కాదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నీ గేమ్లో ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. కానీ నువ్వు గేమ్ని 105 రోజులు ఆడాలి లేదా నువ్వు విన్నర్గా బయటకు రావాలంటే బిగ్ బాస్లో మీరు అంటే ప్రతి సెకండ్ వాళ్ళు ఉన్న ప్రతి సెకండ్ గేమే కదా. సో వాళ్ళు ఉన్న ప్రతి సెకండ్ ఏది మనం చూసిందే కదా. సో మనం చూసి ఉన్నామంటే వాళ్ళు స్క్రీన్ మీద ఏం కనిపిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కష్టపడి పని కూడా ఎంత ఇష్టంగా చేస్తున్నారని బట్టి కదా మనం నచ్చి మనం వాళ్ళకి ఓటేసి మనం విన్నర్స్ చేసేది. మనం అలా కాకుండా నేను చెయ్యా ఇక ఇంత కష్టమైన పని ఎట్లా చెయ్యా, టాస్క్ నేను ఓడిపోయినా, టాస్క్ నేను ఆడలేకపోయినా. టాస్క్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ టాస్క్. బాత్రూమ్ తోమడం దాకే, నువ్వు అన్నం పెట్టడము టాస్కే, బాత్రూమ్ క్లీన్ చేయడం టాస్కే, మాట్లాడడం టాస్కే, తినడం టాస్కే, పడుకోవడం కూడా టాస్కే కదా. నువ్వు పడుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని మేము వింటున్నాం కదా. వీఆర్ సీయింగ్ రైట్, దట్ ఈస్ ద టాస్క్. అది వదిలేస్తే ఎలా నాకు అర్థం కాకూడదు. ఎనీవేస్ అలా ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. ఎవరు ఎందుకు ఏడుస్తారు, అదే కిరాక్ సీత ఏడ్చింది. అదే క్రమంలో పాపం ఇది కూడా విష్ణుప్రియ కూడా నాకు ఇది నచ్చట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ నేను నాగార్జునతో చెప్పాను సార్ వెళ్ళిపోతా అంటే మాట్లాడింది. ఎందుకంటే ఇక నైనికానేమో నేను చెప్పాను కదా ఇది నేను చేసిన రాంగ్ డిసిజన్. ఆ యష్మిని మేము అనవసరంగా చీఫ్ని చేసాం. ఆ చీఫ్ కాస్త ఇప్పుడు మా మీకే ఇలా మేకై మాకు గుచ్చుకుంది అన్నట్టు ఆమె బాధపడుతుంది అనమాట. అంతకుముందుగా ఒక మాట అంటది, అథ్లెట్స్ మేము గేమ్ గెలిచినా ఓడిపోయినా చాలా స్పోర్టివ్గా తీసుకుంటాం, వాళ్ళు తీసుకోలేరు అని. మరి అప్పుడు నువ్వు ఇక్కడ కూడా నువ్వు కొంచెం స్పోర్టివ్గా తీసుకుని ఉంటే ఆ మాట కొంచెం జస్టిఫికేషన్ ఉండేదేమో నాకు అనిపించింది. అది నిజం కావచ్చు, మీరు అనుకుంటే తప్పు కూడా కావచ్చు. ఎనీవేస్ ఒపీనియన్స్ మైట్ డిఫరెంట్ కదా, ఇద్దరు ఒకలా ఉండరు కదా. సో ఇలా చాలా గొడవలు జరిగాయి రాత్రి వరకు. పాపం చాలా పోట్లాడి ఎవ్రీథింగ్. ఇంకో పాయింట్ ఉందండి, మంచి పాయింట్. అయితే పృథ్వీరాజ్ ఉంది కదా, పృథ్వీరాజ్ వచ్చేసి ఆయన ఒకటి ఫిక్స్ అయింది, ఎట్లా అయినా సరే వీళ్ళు ఏమని ఫిక్స్ అయ్యారంటే ఈ యష్మి టీం వాళ్ళు, మనం అన్నం తిందాం, ప్లేట్లు ఎడబడితే పడేద్దాం, మనం నీళ్ళు తాగుదాం, గిన్నెలు ఎడబడితే పడేద్దాం, అన్నీ అట్లా ఫిక్స్ అయినమాట. కాఫీ తాగుదాం, ఆడబెట్టేద్దాం, అన్నం తిందాం, ప్లేట్లు ఆడబెట్టేద్దాం. వాళ్ళు తీసిరా సంతోషం, తీయలేరా నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైనా గెలిచినప్పుడు మళ్ళీ మనకు కూడా అంటే మనం చేయాల్సి వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మనం కూడా వేద్దాం టిట్ ఫర్ టాట్ లెక్కల. అండ్ ఈ ఐడియా మంచిదే, టాక్టికల్గా ఐడియా మంచిది. ఇట్లా మాట్లాడారు, బాగానే ఉంది. తర్వాత ఏమైంది, అర్ధరాత్రి అయింది అబ్బా పాపం. అయితే పాపం ఆయన ఉండు కదా, ఎవరు ఆదిత్య ఓం గారు పడుకుంటే ఆయనకు ఎవరో వచ్చి లేపిర్రో మరి ఎట్లయిందో మన చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. 5-6 డిస్కషన్లో అయ్యారు కదా. సరే ఆయనతో అయింది ఆయనకి ఏదో నిద్ర వచ్చింది, 12 వరకు నిద్ర వస్తుంది కదా. ఓకే గుడ్ నైట్ బ్రదర్ అన్నాడు. గుడ్ నైట్ బాయ్స్ అనేసరికి అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ అంటే నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోమంటారా మీరు అన్నాడు. అంటే నిద్ర వస్తుందని నాకు అంటే యూ డిస్రెస్పెక్టింగ్ మీ అంత పెద్ద మాటలు పాడేసరికి అట్లాంటి కాదు బ్రదర్ అని చెప్తున్నసరికి పక్కన అభినవనము మీరు పడుకుంటారా అంటే నేను పడుకున్నట్లు పడుకున్న వచ్చి మనం లేపి మరీ చెప్తున్నామా నేను ఫిక్స్ సారీ అని చెప్తాడనమాట. సారీ అని చెప్పి మాట్లాడితే ఆయన కూడా సారీ అంటాడు, ఇద్దరు సారీ చెప్పుకుంటారు. బట్ ఒక మాట ఆదిత్య గారు చెప్తారు, నేను ఎవరిని ఇయ్యాల రేపు వారం 2 వారాల తర్వాత నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయను అండ్ ఐ లైక్ యూ అని ఆయన అంటే ఈయన కూడా ఎవరు మన పృథ్వీరాజ్ ఐ లైక్ యూ టూ అని చెప్తారు. ఇలా జరిగింది. కానీ ఫైనల్గా ఈమె పాయింట్ ఏంటంటే ఎవరిది మనం బేబీ కిరాక్ సీతది. ఆ కిరాక్ సీత పాయింట్ సింపుల్, అరే బై ఇప్పటికే మేము 10-12 మంది చేసే పని 5 చేస్తున్నాం, దానికి తోడు మళ్ళీ నువ్వు ఏమంటావు చిన్న అంటే మీ పనులు మీరు చేసుకోవడం ఒక లెక్క. ఇప్పుడు మళ్ళీ పృథ్వీరాజ్ ఏమంటున్నారంటే ఇప్పుడు మా ప్లేట్స్ మేము తిని ఎడబెట్టి పెట్టేస్తామంటే అరే ప్లేట్స్ తీసి సింక్లో పడేయడం కూడా పనే కాదు కదా. సరే మీరు కడగా అని చెప్తే మీరు అనగాలి, నేను కడగాని ఎప్పుడు చెప్పలేదు, కడుగుతాం కూడా. కాకపోతే ఏంటంటే సింక్లో వేసుడు కూడా పని కాదు కదా అని ఇది కొంచెం మంచిగా మాట్లాడింది. కానీ గొడవ అనవసరంగా పెట్టుకుందేమో అనిపించింది. ఎందుకంటే గొడవ పెట్టుకున్న పాయింట్ లేదు. ఆయనకు అట్టు పోసుకోవాలనిపించింది. కిచెన్ హెడ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ని అడిగిండు, గుడి తీసుకుండు, అట్టేసుకుండు, ఇంత తప్పేముంది అంటే తప్పే లేదు. ఈమె కావాలంటే మాకు కూడా సాయం చేయొచ్చు కదా అనొచ్చు. కానీ మాకు సాయం చేయరా, ఎందుకు చేయరు, మీ గిన్నెలు గడుగుతలేదా అని మాట్లాడడం సరిగా. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్. కావాలని బిగ్ బాస్ ఇప్పుడు
ఎవరికాడ తిన్నారు పడుకున్నారు తెల్లారింది అంతా బాగుంటారండి. ఏ కొట్లాట్లు లేవనుకో ఆ గేమ్ ఎట్లా పోతుంది, ఆయనకి రేటింగ్ ఎట్లా వస్తుంది? అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి గ్రూపుల్లో అవ్వాలి, లేదా మనమే గ్రూపులుగా చేస్తేనే వాళ్ళు అనుకుంటే చేయాలి. అప్పుడే కదా కొత్త మజా వచ్చేటట్టు గొడవలు పుట్టేది, జనాలకి ఎంటర్టైన్ వచ్చేది, వాళ్ళకి ఫుటేజ్ వచ్చేది. అదే చేసిండు, కావాలని గొడవలు పెట్టేందుకు ఇట్లాంటి ఒకరిని హైలైట్ చేసిండు. వాళ్ళు రగ్జరీస్ అని మిగతా వాళ్ళని బానిసలు అట్లాంటి ఒక గేమ్ పెట్టేసరికి అరే అమ్మ వాళ్ళు ఏంది అట్లా ఉర్రు, మనం ఇట్లున్నాం, వాళ్ళకి అన్ని పని చేయడం, మనం పని మనుషులమా పని వాళ్ళమని వీళ్ళు బాధపడి. సో దిస్ ఈస్ ద గేమ్. మన గేమ్ మొమెంట్ అని అర్థం చేసుకోకుండా వాళ్ళని తిడుతాను వీళ్ళని తిడుతాను అంటే అది అంటే ఇన్స్టెంటే బాగా అనిపించవచ్చు. మనమేంటి ఎవరి గిన్నెలకు అడగడం ఏంటి, ఎవరి ప్లేట్లకు అడగడం ఏంటి బాధ ఉంటుంది. కానీ బట్ టెక్నికల్గా అర్థం చేసుకుని ట్రై చేసి కొట్లాట ఉండదని నా బాధ. ఎనీవేస్ ఇది జరిగింది ఇవాళ. సో నేను పాయింట్స్ చాలా రాసుంటాను కానీ పాయింట్స్ పక్కన పెడదాం. బట్ ఎనీవేస్ మీకు అర్థమైందని అనుకుంటాను. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ.